వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్. ఈరోజు మనం ప్రతి ఒక్క కూరకి వెరీ ఇంపార్టెంట్ అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో ఈరోజు మీకు చూపిస్తానండి. మేము చేసే భాగ్యమా ఫుడ్ ఛానల్లోని ప్రతి ఒక్క ఐటెంలో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేస్తామండి. అది మీకు కూడా తెలిసిన విషయమే కదా. అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ద్వారా మనకి కర్రీకి చాలా టేస్టీ వస్తుంది. అది ఎలా పట్టాలో ఈరోజు మీకు చూపిస్తానండి. ముందుగా మనం కిలో అల్లం తీసుకున్నామండి, అరకిలో వెల్లిపాయలు తీసుకున్నాము. అల్లంను నీట్గా శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసి పెట్టేసాము. నెక్స్ట్ వెల్లిపాయలు పొట్టు తీసుకోకపోయినా పర్వాలేదండి. ఓకే అండి, ఇలా పెట్టేసాం పక్కకి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేస్తున్నామండి. కిలోకి అరకిలో వేస్తున్నామండి. దీంట్లో కల్లుప్పు మాత్రమే వేయాలండి. ఓకే అండి, ఈ విధంగా కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ అసలు యాడ్ చేయొద్దు, ఉప్పుతోనే అది పేస్ట్ అయిపోతుంది, మీకు తెలుసు కదా. ఓకే అండి, దీంట్లో నెక్స్ట్ మనం పసుపు కూడా వేస్తున్నామండి. పసుపు వేయడం వల్ల అల్లం ఖరాబు కాకుండా చాలా మంచిగా ఉంటుందండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఓకే అండి, ఇలా మిక్సీలో వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. ఓకే అండి, అంతా మిక్సీ పట్టేసాము. ఈ విధంగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని ఈ విధంగా టైట్గా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవాలి. మనకు అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకుంటూ వాడుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుందండి. ఇది కంపల్సరీ మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, లైక్ చేయండి.